హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా షాబాద్లో 6 హత్య జరిగింది కదా, ఫోక్సో కేసు. రాజ్ కుమార్ అనే వ్యక్తి మొన్న చనిపోయాడు పురుగుల మందు తాగి. కానీ ఈ స్టోరీ వెనుక అసలు కథ ఏంది, అసలు నిజాలు ఏంది, సోషల్ మీడియాలో వస్తున్నట్టు మొత్తం ఆ అబ్బాయిదే తప్పుందా లేకపోతే అసలు ఏం జరిగిందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు, ఆ ఊరిలో ఉన్న వ్యక్తుల దగ్గర నేను మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన నిజాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఇన్స్టాలో ఒకవేళ ఫుల్ స్టోరీ అవ్వకపోతే ఇదే ఫుల్ వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది. దయచేసి మీరు అక్కడికి వచ్చి ఈ ఫుల్ వీడియోని చూస్తారని చెప్పేసి రిక్వెస్ట్. అయితే షాబాద్లో 6 మర్డర్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అతని పేరు రాజ్ కుమార్. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, భార్య, 2 పిల్లలు. అతనికి 2.5 ఎకరాల పొలం ఉంది. అతనికి ఉన్న అలవాట్లు ఏంటంటే సెక్సువల్ అఫైర్స్ పెట్టుకోవడం అతనికి ఉన్న ఒక మోజు. దానిలో భాగంగానే ఈ ఫోక్సో కేసు బాధితురాలు అక్షయ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా అదే విధంగా ట్రాప్ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయిది లాస్ట్ ఇయర్ 10th క్లాస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి చనిపోయే నాటికి 16 సంవత్సరాలు. అంటే ఆ అమ్మాయికి 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఇతను ఆ అమ్మాయిని ముగ్గులోకి దించి ఇతని దగ్గర ఉన్న 2.5 ఎకరాల్లో ఇతనికి బాగా బెట్టింగ్స్ ఆడే అలవాటు ఉంది. దగ్గర ఒక 30 లక్షల రూపాయలు ఆ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. అప్పులు అయినాయి. ఆ అప్పులను పూడ్చుకోవడానికి అతని దగ్గర ఉన్న 2.5 ఎకరాల్లో 1 ఎకరం అమ్మేస్తే అతనికి 1.5 రూపాయలు వస్తాయి. ఆ 1.5 రూపాయలు వచ్చిన తర్వాత అతను 30 లక్షల రూపాయల అప్పు ఏదైతే ఉందో అది కట్టుకుంటాడు. తర్వాత ఒక 20 లక్షల దాకా ఈ అమ్మాయి ఫ్యామిలీకి ఖర్చు పెడతాడు. మిగిలిన కొన్ని డబ్బులతోటి ఒక కారు కొనుక్కుంటాడు. తర్వాత అతను మళ్ళీ బెట్టింగ్స్ చేసుకోవడం, అతని యాజ్ యూజువల్ లైఫ్లో అతను ఉంటాడు. అయితే ఈ 20 లక్షలు ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఖర్చు పెట్టిండు అనే దానికంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇతను బాగా దగ్గర అవుతాడు. ఈ గ్యాప్లో వాళ్ళకన్నీ తానే చూసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మారిపోవడం, ఇట్లా అతను ఈ 2.5 సంవత్సరాలు గడుపుతాడు. అయితే ఇతనికి ఉన్న ఈ అలవాట్లలో భాగంగా మళ్ళీ ఐపీఎల్ వస్తుంది, మళ్ళీ క్రికెట్ బెట్టింగ్స్ ఆడతాడు. ఆడి చాలా నష్టపోతాడు. ఇతని దగ్గర ఉన్న అన్ని డబ్బులు కూడా అయిపోతాయి. మిగిలిన 1.5 ఎకరం భూమి ఉంది కదా, ఆ 1.5 ఎకరం భూమి కూడా ఇతను అమ్మేస్తాడు. అమ్మితే మళ్ళీ డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఫోక్సో కేసు గురించి పబ్లిక్లో బాగా అవగాహన ఏర్పడింది కదా, దాంట్లో భాగంగానే వాళ్ళ అమ్మ కూడా ఇతన్ని బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. నీ మీద ఫోక్సో కేసు పెడతా, నువ్వు మాకు 50 లక్షలు ఇస్తేనే ఈ కేసు నేను ఎలాంటి గొడవ చేయను అని చెప్పేసి అతన్ని బెదిరించడానికి ప్రయత్నిస్తుంది. దాని తర్వాత ఆ గొడవలో భాగంగానే కేసు అవుతుంది. పోలీస్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అక్కడ సిఐ గారికి దగ్గర ఒక 22 లక్షల రూపాయలు అతను, అంటే ఈ ఫోక్సో కేసులో స్ట్రాంగ్ కేసులు పడకుండా 22 లక్షల రూపాయలు పోలీస్ స్టేషన్లో ఖర్చు పెడతాడు. దాంట్లో భాగంగానే అతను ఒక నెల లోపలనే బయటికి యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ అమ్మ నీకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర బంధువులు అందరూ కలిసి వాని మీద బాగా ఫోర్స్ చేయడం జరుగుతుంది. నేను ఇంత చేసి 2.5 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీని చూసుకొని నేను ఇంత బాగా చేస్తున్నా కూడా మీరు మళ్ళీ నన్ను బ్లాక్మెయిలే చేస్తారని చెప్పేసి వాళ్ళ భార్య కూడా ఈ కేసులో భాగం అవుతుంది అనమాట. ఇతను ఫ్యామిలీకి అన్యాయం చేస్తూ మొత్తం వాళ్ళకి ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి ఈ కేసులో అతను ఇరుక్కోవడానికి వాళ్ళ భార్య కూడా సహకరిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ నెల గ్యాప్లో అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఇంకా సైకోలాగా మారుతాడు. మారిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక రోజు రాత్రి బాగా దాగేసి వచ్చి ఈ అమ్మాయిని, వాళ్ళ అమ్మను, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మను, ఈ 3 జనరేషన్స్ని అతను చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇంకా నా ఫ్యామిలీ కూడా ఆగమైపోతుంది, నేను ఒకవేళ ఎట్లా కేసు లోపలికి వెళ్తా, తర్వాత నా ఫ్యామిలీ మొత్తం ఆగమైపోతుందని ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు. నేను ఈ కేసులో ఇరుక్కోవడానికి ప్రధాన కారణం నా భార్యనే అని చెప్పేసి వాళ్ళ భార్యను చంపేస్తాడు. ఇట్లా 6 హత్య చేసిన తర్వాత ఊరి బయటికి వెళ్ళి కారు ఊరు బయట వదిలేసి నేను కూడా అప్స్కాండ్ అయిపోతున్నా, నేను కూడా చనిపోతున్నా అని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తాడనమాట. దాని తర్వాత కట్ చేస్తే ఒక 4 రోజుల తర్వాత ఒక పొలంలో అతను పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. అసలు జరిగిన విషయం ఏంటంటే పోలీసులకి అతను చనిపోయే కంటే ముందే ఒక 2 రోజుల ముందే పోలీసులకు పట్టుబడిండు. ఎన్కౌంటర్ చేస్తే ఈ మానవ హక్కుల సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు మళ్ళీ లొల్లు పెడతాయని చెప్పేసి అతనే చనిపోయినట్టుగా చిత్రీకరించి అతను పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా అక్కడ ఒక సీన్ క్రియేట్ అవుతుంది అనమాట. దీంట్లో అన్యాయం అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ. వాడు 2.5 ఎకరాల భూమిని లాస్ అయిపోయిండు.
జల్సాలకు అలవాటు పడ్డాడు, ఈ సెక్సువల్ అఫైర్స్, అంటే వాని లైఫ్ మొత్తం బ్యాడ్ హ్యాబిట్సే అనమాట. దానివల్ల ఈ ఫోక్సో కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లైఫ్ బలైపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బలైపోతుంది. ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, సరే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అనుకుందాం, ఒక ఫ్యామిలీ స్టోరీలో వాళ్ళు వేసిన తప్పటడుగు వల్ల వాళ్ళకు జరిగిన అన్యాయం అనుకుందాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి హోంశాఖ అతనే, అన్ని శాఖలు అతని దగ్గరనే పెట్టుకొని రాష్ట్రంలో ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటికి వచ్చేటట్టు ఈ వీకర్ సెక్షన్ పెట్టడానికి కారణమైన సిఐ గారు 22 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని అతని మీద నామమాత్రపు కేసు బనాయించి బయటికి వచ్చేటట్టు చేసిండు. ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? పోలీస్ శాఖది, హోంశాఖది. వీళ్ళ వల్ల ఒక 6 ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. రీసెంట్గా మన బండి భగీరథ విషయంలో కూడా గవర్నమెంట్ అతనికి ఎంత సహకరించాలనో అంత సహకరించింది. ఇక్కడ డబ్బులు చల్లితే డబ్బులుంటే ఏమైనా జరుగుతాయని చెప్పేసి ఒక నెలలోనే బండి భగీరథ కేసు, ఈ అబ్బాయి కేసు 2 ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. రాష్ట్రంలో పరిపాలన ఎలాగూ మంట కలిసింది, అక్కడ మేడిగడ్డ కింద నీళ్ళు ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ చేతనయ్యట్లేదు, రైతులను కరెక్ట్ చూసుకోవడానికి చేతనవ్వట్లేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఈ గవర్నమెంట్ ఇలా బిహేవ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రక్షణ ఎక్కడ ఉంది? రాష్ట్రాన్ని రక్షించి పాలించాల్సిన ఒక నాయకుడే ఒక క్రిమినల్గా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు? ఈ పోలీస్ శాఖ కానీ ఇట్లాంటి ఇన్ని రకరకాల తప్పుల మీద తప్పులు చేసుకుంటా పబ్లిక్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఇక్కడ? ఈ కేసులో నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ నేను మీ ముందు ఉంచుతున్నా. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి అందరికీ షేర్ అయ్యి ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజాల్ని పబ్లిక్కి తెలిసేటట్టు చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.